2008లో సౌత్ కొరియాలో ఒక హాస్పిటల్లో ఒక ఉమెన్ అంటే బేసిక్లీ ఆమె ఒక డాక్టర్ అనమాట. ఆమె ఒక లేడీ పేషెంట్కి సర్జరీ చేస్తుంది. బట్ సర్జరీ చేసేటప్పుడే ఆమె చనిపోతుంది. అండ్ సౌత్ కొరియా ఎలా ఉంటుందంటే హాస్పిటల్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ చేతికి ఒక రెడ్ బ్యాండ్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే బాకీ డాక్టర్లు స్టాఫ్కి అర్థం కావాలన్నమాట హీస్ డెడ్ అని. అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ సర్జరీ చేసిన ఆ ఉమెన్ కూడా ఆ లేడీకి రెడ్ బ్యాండ్ వేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళడానికి హాస్పిటల్లోనే ఎలివేటర్ని యూస్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎలివేటర్లో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉంటాడనమాట, ఒక మ్యాన్ ఉంటాడనమాట. అండ్ డాక్టర్ కూడా అతన్ని చూసి పెద్దగా ఏం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఇట్ జస్ట్ ఎ నార్మల్ మ్యాన్ అనమాట. అండ్ ఆ డాక్టర్ ఎలివేటర్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇద్దరికి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళాలి. సో డాక్టర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ని ఎంటర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళకుండా మధ్యలో ఉన్న ఒక ఫ్లోర్లో ఆగుతుంది. అండ్ ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ వాళ్ళిద్దరి ముందు ఒక లేడీ ఉంటుందన్నమాట. అండ్ ఆ లేడీని చూసి ఆ డాక్టర్ ఆ లేడీని ఎలివేటర్లోకి ఎంటర్ అవ్వనివ్వదు. బట్ ఎందుకు ఆ అన్నోన్ మ్యాన్ కూడా అసలు అర్థం కాదు. బట్ ఆ డాక్టర్ ఆ లేడీని ఎంటర్ అవ్వనివ్వదు అసలు ఎలివేటర్లోకి. అండ్ ఇక్కడ డోర్స్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎలివేటర్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆ అన్నోన్ పర్సన్ మళ్ళీ ఆ డాక్టర్ని అడుగుతాడు, అసలు నువ్వు ఆ లేడీని ఎలివేటర్లోకి ఎందుకు రానివ్వలేదని. సో దీంతో ఆ డాక్టర్ ఇలా అంటుంది, నేను ఇంతకుముందే ఒక లేడీకి సర్జరీ చేశాను. అండ్ సర్జరీ మధ్యలోనే ఆ అమ్మాయి చనిపోయింది. అండ్ నా చేతులతోనే ఆ అమ్మాయి చేతికి నేను రెడ్ బ్యాండ్ వేశాను. అండ్ ఇప్పటివరకు మనం చూసింది అదే అమ్మాయిని. అండ్ ఆ అమ్మాయి చేతిలో రెడ్ బ్యాండ్ ఉంది. అండ్ ఇది విన్న ఆ అన్నోన్ పర్సన్ మెల్లిగా ఇలా స్మైల్ ఇస్తాడు. అండ్ అతని చేతిని చూపిస్తాడు, ఎందుకంటే అతనికి కూడా ఆ రెడ్ బ్యాండ్ ఉంది.